హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ వ్లాగ్స్. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రపంచంలోనే అతిపెద్ద కోనేరుకి అయితే వెళ్తున్నాము. ఈ కోనేరు వచ్చి ఎక్కడ ఉందంటే చిత్తూరు జిల్లాలోని కార్వేట్ నగరంలో అయితే ఉంది. తిరుపతి నుంచి అయితే కార్వేట్ నగరంకి 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ కార్వేట్ నగర్కి వెళ్ళాలంటే రాయల చెరువు మీదుగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తము రాయల చెరువు అన్నమాట. ఇది చాలా పెద్ద చెరువు. సో మనమైతే రాయల చెరువు దాటుకొని వచ్చాక మనకైతే కొన్ని విలేజెస్ అయితే వస్తాయి అన్నమాట. సో కొన్ని విలేజెస్ వస్తాయి. ఆ విలేజెస్ మనం దాటుకున్నాక మనకి పచ్చికాపులం విలేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదైతే పచ్చికాపులం విలేజ్ అనమాట. ఇక్కడ మనమైతే లెఫ్ట్ వెళ్ళాల్సి ఉంటుంది కార్వేట్ నగర్కి వెళ్ళాలంటే. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the dark. ఇప్పుడు మనము ఈ కోనేరు గురించి అయితే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఇదైతే మామూలు కోనేరు కాదు. అసలు ఈ కోనేరుకి అయితే ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయని అయితే చెప్తారు. అంటే ఈ కోనేరు అయితే మొత్తము 8 ఎకరాల్లో అయితే ఈ కోనేరుని అయితే తవ్విచ్చారు ఫ్రెండ్స్. ఈ కోనేరుని అయితే ఎప్పుడు కట్టించారంటే 400 సంవత్సరాల కిందట వెంకట పెరుమాళ్ అనే ఒక రాజు అయితే ఈ కోనేరుని అయితే కట్టించారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కోనేరు వచ్చి ప్రపంచంలోని అతిపెద్ద కోనేరులో ఇది 2వ కోనేరు అని కూడా అంటారు. అంటే ఈ కోనేరు గురించి అయితే ఎక్కడా కానీ ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. వికీపీడియాలో కూడా ఈ కోనేరు గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరకదు అనమాట. అంత రహస్యమైన కోనేరు అనమాట ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద కోనేరు అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అసలు ఈ కోనేరుని వెంకట పెరుమాళ్ గారు ఎందుకు కట్టించారు అంటే 400 సంవత్సరం కింద అయితే పెద్ద కరువు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలో. సో ఈ ప్రాంతంలో పెద్ద నీటి కరువు అయితే వచ్చింది. సో అందుకని వెంకట పెరుమాళ్ గారు ముందున్న తరాల కోసము ఇలాంటి ఒక సమస్య రాకూడదు అని ఇక్కడైతే మనుషుల్ని పెట్టయితే 8 ఎకరాలలో ఈ పెద్ద కోనేరుని అయితే తవ్విచ్చారు. ఇక్కడ ఇంకొక గొప్పతనం ఏంటంటే ఈ కోనేరు తవ్విన వ్యక్తులు ఉంటారు కదా. సో అప్పుడు ఈ కోనేరు తవ్వేటప్పుడు వెంకట పెరుమాళ్ గారు అయితే వాళ్ళకి తవ్విన వాళ్ళకైతే ఎంత డబ్బులు చేతికి వస్తే అంత డబ్బులు అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారనమాట. అప్పుడు ఈ కోనేరుకి ఇంకొక విశిష్ట ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా మనకి ఏదైనా కోనేరు కానీ ఏదైనా బావి కానీ అలాంటిది ఏమంటే నీటి మట్టం అనేది సమానంగా అయితే ఉండదన్నమాట. కాకపోతే ఇక్కడ ఈ కోనేరుకి అయితే 4 దిక్కుల నుంచి అంటే 4 మూలల కూడా సమానంగా అయితే మనకి నీటి మట్టం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఒక మెట్టు పైన ఎంత నీరు ఉండదో అలానే 3 దగ్గరలో కూడా పైన సమానంగా అయితే నీళ్ళు అయితే ఉంటాయంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కోనేరుని ఎటు పక్క నుంచి చూసినా సమానంగా అయితే మనకి నీరు అయితే ఉంటుంది. అది కోనేరుకి అయితే విశిష్టత అనమాట. మనకి ఇక్కడ చెప్పాలి అంటే ఇప్పుడు ఒక మూలన ఒక రూపాయి బిళ్ళ పెడతాం కదా. సో అలా 4 మూలల కూడా రూపాయి బిళ్ళని పెట్టామంటే సమానంగా అయితే నీళ్ళ మట్టం అయితే ఉంటుందన్నమాట. అందువల్ల ఇక్కడ ఈ కోనేరు అయితే అంత విశిష్టత అయితే ఉంటుందన్నమాట ఈ కోనేరుకి. అంటే ఈ కోనేరుని ఎలా తవ్విచ్చారనే విషయం అయితే సైంటిస్టులకు కూడా కనుక్కోలేకపోయారు. సో అంత ప్లానింగ్తో అయితే ఈ కోనేరుని అయితే తవ్విచ్చారు. ఆ తర్వాత చాలామంది అయితే ఈ విధంగా అయితే తవ్వించడానికి అయితే ప్రయత్నించారనమాట. కానీ ఎవరికి ఈ విధంగా అయితే కోనేరు తవ్వించలేకపోయారు. మెట్ల పైన చూసారంటే మనకి బొమ్మలు అయితే ఇలా చెక్కున్నారు ఫ్రెండ్స్. అంటే ఒక చేప బొమ్మ, అలానే తాబేలు, అలానే ఒక సర్పము అంటే పాము. ఈ కోనేరు చుట్టూ ఉన్న మెట్ల పైన అయితే ఇలాంటి దృశ్యాలు అయితే మీకైతే కనిపిస్తాయి. సో మీరు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా చూడండి. ఇక్కడ మనమైతే ఇక్కడ నుంచి మొదలుపెట్టి చుట్టూ అంటే 4 వైపులా మొత్తం మనమైతే ఒక రౌండ్ అయితే తిరిగాము. ఇది మొత్తం అయితే 8 ఎకరాల్లో ఉంది. ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద 2వ కోనేరు అని కూడా అంటారు. సో మనము ఈ కోనేరు నుంచి బయట వచ్చామంటే
మనకు ఎదురుగా అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంటుంది. వెంకట పెరుమాళ్ అనే రాజు ఈ ప్రాంతాన్ని 400 సంవత్సరాల కింద పాలించేవాడు. ఆ కాలం నాటికి సంబంధించిన భవనం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. కోనేరు నుంచి కొంచెం ముందరికి మెయిన్ రోడ్లోకి వెళ్తే మనకైతే ఒక ఆర్చ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చి వేణుగోపాల స్వామి ఆలయం అన్నమాట. అంటే మేము వెళ్ళిన సమయానికైతే ఈ ఆలయం అయితే మూసేస్తున్నారు. అంటే మేము మధ్యాహ్నం 1 ఆ సమయానికైతే వెళ్ళాము. ఈ ఆలయం అయితే మూసేస్తున్నారు. మేమైతే ఈ స్వామిని అయితే దర్శించుకోలేదన్నమాట. ఈ ఆలయం కూడా టీటీడీ వాళ్ళ పరిధిలో అయితే ఉంటుందన్నమాట. అంటే టీటీడీ వాళ్ళు ఈ ఆలయాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.